గుడ్ మార్నింగ్. తిన్నారా? ఓకే మేడం. గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఫ్రమ్ రెగ్యులర్. నేను గత 30 సంవత్సరాల నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ వెస్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే మా గురువు గారు డాక్టర్ రవీంద్ర సార్. సో 2.5 years బ్యాక్ నాకే వచ్చి ప్లాన్ చెప్పి సో అంటే ఇంట్రెస్ట్గా లేకున్నా కానీ సరే సార్ మా ఫ్రెండ్ కాబట్టి జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఒక 2-3 months వరకు నేను దాని గురించి పట్టించుకోలేదు. మేడం అన్నట్టు ఫలిత మేడం ఉన్నాయి కదా, చుట్టూ కలెక్ట్ కావడం పడుకోవడం ఇదే పని నాకు. సో ఇప్పుడు మేము అమ్మేస్తున్నాం, ఎందుకంటే మా టౌన్లో ఎట్లా చేస్తున్నా నాకు అర్థమైంది. సో అప్పుడు నేను అట్లా ఎట్లా చేసినా ఇప్పుడు కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారు. సో ఆ విధంగా నేను తర్వాత ప్రొడక్ట్స్ తీసుకురావడం స్టార్టింగ్లో 60 PV తీసుకొని ఫస్ట్ అంటే 8% తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత దాదాపు ఒక 2 months వరకు వాడలేదు. తీసుకొని పైన పెట్టేసి వాడమంటే అవద్దంటారు, ఇవ్వద్దంటారు. కొత్త వచ్చిన మళ్ళీ ఏమైనా వాడితే ఏమైతే ఎవరికైనా భయమే కదా. సో సరే ఉన్నది చెప్పేసి అయిపోయింది. ఇంట్లో సర్కిల్ అయిపోయింది. సర్కిల్ ఇమ్మంటే డబ్బులు ఏమవుతుంది. సో అప్పుడు ఏం చేయాలప్పుడు డబ్బా ఓపెన్ చేసింది. నూనె ఓపెన్ చేసి స్టార్ట్ చేసింది. బాగుంది అన్న సరే ఓకే. తర్వాత షాంపులు ఒక్కోటి అట్లయితే బయట అన్నీ వచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే అవి అయిపోతే కంపల్సరీ అవి తీసుకురాను. సో మరి పక్కన కిరాణా షాప్ ఉందంటే కిరాణా షాప్ ఉందండి చూడండి. ఎందుకంటే అది బయట దొరికే వస్తువులు ఏదైనా సరే కెమికల్, మన ఆరోగ్యానికి హాని చేసేది బయట వస్తువులు. సో మన డిసైడ్లో మాత్రం పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి శరీరానికి మన హెల్త్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఈ విధంగా నేను స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత వితిన్ 2 monthsలో బ్రాంచ్ అయిపోయినా తర్వాత సెకండ్ మంతే మళ్ళా సిల్వర్ అయినా తర్వాత వెంటనే మంత్లీ అంటే అక్టోబర్లో బ్రాంజ్ అయినా, నవంబర్లో సిల్వర్ అయినా, డిసెంబర్లో గోల్డ్ అయినా, జనవరిలో స్టార్ అయినా. సో ఈ విధంగా కంటిన్యూ అవ్వకుండా వచ్చినాయి. తర్వాత వేరే ఇష్యూస్ ప్రాబ్లం వల్ల, నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది. కొంచెం స్లో అయింది. సో తర్వాత ఇప్పటికీ నేను దాదాపు నా అకౌంట్లో నా డౌన్లైన్స్ దాదాపు 1000 మంది ఉన్నారు. సో ఆ 1000 మందిలో అందరూ ఉండలేదు కదా. మనం చెప్పడం వరకు మన మీద అభిమానంతోనూ రావడం జరిగింది. జాయిన్ కావడం, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవట్లేదు. అంటే మోటివేట్ కావట్లేదు. అంటే దాని గురించి తెలియక కొంతమంది చూద్దాం లేదు సార్ అని చెప్పేసి అట్లా అయింది. సో సరే ఆ విధంగా నష్టపడట్లేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ప్లాన్లో చెప్తారు, పోతారు కదా, అందరూ పోతారు కదా. సో ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు మీరు ఏం వెళ్తారు, ఏ విధంగా పోతారు మీరు అంటే డ్రెస్ కోడ్తో పోతారా, నార్మల్గా వెళ్తారు. లేడీస్ అంటే డ్రెస్ కోడ్ మీద పోతారు కదా. జెంట్స్ అయితే ఏంటంటే వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, షూస్ విత్ టై, అంటే అఫీషియల్గా పోవాలి. ఏదో నార్మల్గా పూల చొక్కలు వేసుకొని, నార్మల్గా ఏదో టీషర్ట్ వేసుకొని నైట్ ప్యాంట్ వేసుకొని పోతే ఉంటుంది. సో కింద నుంచి మీరు దాన్ని చూస్తారు. అంటే ఇట్లా ఈ డ్రెస్ నార్మల్ డ్రెస్ వేసుకొని పోయి మీ లైఫ్ మొత్తం చేంజ్ చేస్తా అంటే ఏమంటాడు, నువ్వు మారంటాడు. మరి నువ్వు మారాలి, ఫస్ట్ మనం మారాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం జాయిన్ అయిన తర్వాత మన ప్రొడక్ట్స్ తీసుకొని 100% యూజ్ చేయాలి. 100% యూజ్ చేయడం అంటే ఏంటంటే సపోజ్ మీరు కొంతమంది చేసేవాళ్ళు కానీ మీరు ప్రొడక్ట్స్ ఇప్పిస్తున్నారు, ఓకే అంతవరకు బాగానే ఉంది. తీసుకుపోయి మరి వాడుతున్నారా లేదా చూస్తున్నారా? అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏం చేసినారంటే తీసుకున్నారు, పోయిండు ఒక పని మనిషి ఆమె ఏం చేసిందంటే ఒక బకెట్లో పోసేసి సగం పోసేసి రుద్దుతా ఉంది. ఆ ట్యాంక్ మొత్తం వాటర్ మొత్తం అయిపోయింది. అయినా సరే మా పంక పోతలేదు. మరి ఏం చేయాలి అంటే మన డౌన్లైన్కు ప్రొడక్ట్స్ ఇప్పించినప్పుడు ఏం చెప్పాలి మనం, ఏది ఆల్ట్రా స్క్రబ్ అంటే పాసంలో దొరుకుతాయి కదా, అది సగం
వాటిలో బకెట్లో పోసి దాంతో ఉంచుతాము. ఏమైతుంది, మనం ఎన్ని వాటర్ పోసినా అది నురుగు వస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది. సో అట్లా కాకుండా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. మనం స్టాక్ ఇచ్చిన తర్వాత ఇది ఇట్లా వాడాలి. ఒక బౌల్లో వాటర్ పోసుకొని 2-3 చుక్కలు వేసుకొని దాంతో ఒక స్పాంజ్గా చేసుకొని రుద్దేసేస్తే అది ఆడికే సెట్ అయిపోతుంది. కానీ అట్లా కాకుండా కొంతమంది చెప్తారు, చెప్పట్లేదు. సో ఆ విధంగా మీరు తీసుకున్న వాళ్ళకి మోటివేట్ చేయండి, ఏ విధంగా ఎట్లా వాడాలి. తర్వాత ఒక స్టోరీ ఉన్నది కదా సార్, టైం ఉందా? ఒక స్టోరీ చెప్తాను. ఒక జూ నుంచి వెళ్ళి ఒక ఫారినర్స్ అంటే బయట దేశస్తుడు, మన ఇండియా మనిషి ఇద్దరు కలిసి ఏం చేసినట్టే ఆ బయట దేశం మనిషి ఆయన బయట దేశం కప్పలు పట్టుకున్నాడు, ఇండియా మనిషి ఇండియా కప్పలు తీసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక ట్రైన్లో పోతుంది. ట్రైన్లో పోతుంటే పొంగ ఎక్కడనో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. జరిగితే ఆ భోగిలన్నీ కింద పడ్డాయి. అందులో ఫారెన్ కప్పులు ఉన్నాయి కదా, ఫారెన్ కప్పులు చేసి జంప్ చేసి బయటకు వెళ్ళి వెళ్ళిపోతుంది. ఈ ఫారినర్ ఉండదు కదా, ఆయన మనిషి ఉండే కదా, ఆయన వచ్చి ఈ ఇండియా మనిషి ఏం చేస్తుందంటే పక్కన కూర్చొని సుట్ట తాగుతున్నాడు. ఆ సుట్ట తాగుతుంటే ఫారినర్ వచ్చి, ఏం సార్ ఉట్టిదే నిమ్మలంగా కూర్చుని మీకు కప్పలన్నీ ఎక్కడ పోయినా చూసుకోవాలంటే, ఎక్కడ పోసారు ఎక్కడనే ఉంటాయి, అది ఎక్కడ పోవు. అదేంటి సార్ అంత నమ్మకం అంటే, సరే పోదాం అని చూపిస్తుంది. తీసుకపోతే ఒక కప్ప పైకి ఎక్కి పట్టుకొని ఎక్కబోతుంది. కింద కప్ప ఏం చేస్తే కాలు బట్టి కిందికి లాగుతుంది. పైకి పోనీయదు, కిందికి పోనీయదు. అంటే మన ఇండియా వాళ్ళు ఎట్లుంటుందంటే, నేను బాగుపడకుండా ఏం లేదు, పక్కవాడు బాగుపడదు, అంతే కదా. సో మన ఇండియా సిస్టమ్ అట్లా ఉంటుంది. అట్లా కాకుండా మనది ఏంటంటే, మనకి మిస్టేక్ ఏంటంటే, నేను బాగుపడాలంటే మీరు బాగుపడాలి. మీరంటే డౌన్ లైన్ బాగుపడితేనే అప్ లైన్ బాగుపడతారు. సో మరి అప్ లైన్ బాగుపడాలంటే ఏం చేయాలి, డౌన్ లైన్తో హెల్ప్ చేయాలి. మరి ఆ హెల్ప్ చేస్తేనే మీరు బాగుపడతారు, మేము బాగుపడతాం. అందరూ మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మా లైఫ్ చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫిజికల్ మీటింగ్ వచ్చారు, ఈరోజు మంగళవారం కదా, ఫిజికల్ మీటింగ్ వచ్చారు. ఈరోజు అందరు పెద్ద లీడర్ అందరూ బాగా మాట్లాడుతున్నారు, అందరూ మంచి మోటివేట్ అవుతారు. నేను ప్లాన్ చేస్తాను చెప్పేసాను. రేపు పోతారు, రేపు ప్లాన్ దగ్గర పోతారు, ప్రాస్పెక్టర్స్ దగ్గర పోతారు. పోయి అడిగోగానే ఇట్లా మా దగ్గర ఇట్లా బిజినెస్ ఉందంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు అనేసరికి మీకు ఏమనిపిస్తుంది, రీఛార్జ్ అనేది డౌన్ అయిపోతుంది. అవునా, రీఛార్జ్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇంకొక కస్టమర్ అంటే ఇప్పుడు కొత్త ప్రాస్పెక్టర్స్ స్ట్రేంజర్స్ అతని దగ్గర పోగానే ఆయన మంచిగా జాయిన్ చేస్తారు, నేను హుషారు, నేను చేస్తానని చెప్పేస్తాను. అప్పుడేమనిపిస్తుంది మీకు, మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. సో ఆ విధంగా మనము ఎవరైతే మనం డౌన్ఫాల్ చేద్దాం ప్రయత్నం చేస్తారో, అంటే నాకు అన్ని తెలుసు, లేకపోతే నాకు టైం లేదు, నాకు జాబ్ ఉన్నది, ఎన్నో రకరకాల కారణాలు చెప్తారు, సాకులు చెప్తారు. జాయిన్ అయిన తర్వాత కొంతమంది జూమ్లోకి రావడం, ఫిజికల్ మీటింగ్లోకి రావడం, అంటే ఈ విధంగా మనము ఉండదు. సో ఏ విధంగా అయినా సరే మనం వినంగా వదిలిపెట్టాలి. అట్లయితేనే మన సక్సెస్. ఫస్ట్ పోయిన వ్యక్తి దగ్గరనే రిజెక్ట్ వచ్చిందంటే గతం, నేను ఆ పైన అయిపోయింది, నేను చేయలేను, నా వల్ల కాదు, చేసేవాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. అట్లా ఉండదు. మనం ఎందుకోసం వచ్చినాం, మేడం అన్నట్టు మేడం ప్లాన్ చెప్పింది. డ్రీమ్స్, మనకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, తర్వాత కార్ ఫండ్ కావాలి, తర్వాత హౌస్ ఫండ్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలి, ఫారెన్ ట్రిప్ పోవాలి, గోల్డ్ అండ్ జ్యువెలర్స్ కావాలి, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కావాలి. మరి ఇవన్నీ కావాలి కదా. మరి ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ కానీ, మీ సార్ చేస్తున్న జాబ్ కానీ, మరి ఆ జాబ్లో వచ్చే డబ్బులతోనే మీరు ఏమైనా కొనగలుగుతారా? అది ఆలోచించండి. చేయలే కదా, ఎవరు చేయలేదు. నేను దాదాపు 30 సంవత్సరాలు మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఏదో 2 ఇళ్ళు కొన్నాను, ఒక 3వ కారు తీసుకున్నా. బట్ ఏంటంటే నేను అనుకున్న నా డ్రీమ్ అనేది ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. G+3 ఉన్నది, G+1 ఉన్నది.
మెడికల్ ప్రాక్టీస్ తీసుకుంటాను. సో నేను మెడికల్ క్లినిక్ పోతే నాకు డబ్బులు వస్తాయి. అదే మన ఇంట్లో ఉంటే నాకు డబ్బులు రావు కదా. సో మన నాన్న ఎట్లా ఉంటుందంటే మనం ఇంట్లో కూర్చున్నా ఏడ కూర్చున్నా మేము సార్ నేను పారిపోయాను థాయిలాండ్ పోయినా సరే మా అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంది, అకౌంట్లో టీవీలు పడుతూనే ఉంది. చూడండి ఇంకోటి ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్, 3 తరాలు 150 సంవత్సరాలు, 3 తరాలకు సంబంధించిన మన ఇన్కమ్ ఇప్పుడే మనం సంపాదించేసి మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు సంపాదించి ఇప్పుడే మనం సంపాదించలేదు. చూడండి అది తరతరాలు మన ఫోటో గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీ తాత కానీ ముత్తాత కానీ మీకు వాళ్ళ పేర్లు అని గుర్తా? మీకు మీ తాత పేరు గుర్తుందా? ఎవరికన్నా ముత్తాత పేరు గుర్తుందా? కానీ మన పేరు గుర్తుందా? మన ఫోటో ఉంటుంది, ఎందుకంటే తరతరాల ఇన్కమ్ వస్తూనే ఉంటుంటుంది. సో ఆ విధంగా మనం పోవాలి ముందు. సో తర్వాత ఏంటంటే బిజినెస్ ఎట్లా అంటే ఇప్పుడు 10 కోర్సెస్లో ఉంది కదా, మేకే లిస్ట్ అంటే లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తీయమంటే ఏమంటారు, నా ఫోన్లో వందల కొద్ది ఫోన్లు ఉన్నాయి, 100 కొద్ది ఫోన్ నెంబర్లు చెప్తారు. ఉంటే కరెక్టే, వాళ్ళ ఆ నెంబర్ తెలుసా మీకు? పోనీ ఎవరికైనా ఫోన్ చేయాలంటే వెతకాల్సి వస్తుంది. అదే మీరు ఒక లిస్ట్ తయారు చేసుకుని అనుకోండి. ఎట్లా లిస్టు? ఒక 50 కిలోమీటర్ల వరకు ఒక లిస్టు, 200 కిలోమీటర్ల వరకు ఇంకొక లిస్టు, ఇంకొకటి ఫారెన్ లిస్టు. ఫారెన్లో మన ఉన్న వాళ్ళు ఉంటే అదొక లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఫ్రెండ్స్ స్పెల్లింగ్ తెలుసు కదా అందరికీ, FRIENDS. F అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ, అవునా? R అంటే రిలేషన్స్, I అంటే ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్, E అంటే ఎంప్లాయీస్. తర్వాత N అంటే నైబర్స్, పక్కింటి వాళ్ళు ఎదురు ఉంటారు కదా వీళ్ళకు. D అంటే అలాంటి డాక్టర్లు లాయర్లు వాళ్ళకు కూడా చెప్పాలి. తర్వాత S. ఈ అన్నిట్లో ఫ్రెండ్స్ అనే అక్షరాలలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? లాస్ట్ ఉన్న S అనేది. ఆ S ఏంటంటే స్ట్రేంజర్స్ అంటే అర్థం తెలుసా? కదా తెలియని వ్యక్తులనే స్ట్రేంజర్స్ అని తెలిసి ఇలా చెప్పినంత తెలిసిన వాళ్ళు, అంటే ఆ డాక్టర్లు కానీ లేకపోతే లాయర్లు కానీ రిలేషన్స్ ఇవంతా తెలిసిన వాళ్ళు. కానీ తెలియని వాళ్ళు ఎవరంటే, సపోజ్ నేను టీ షాప్ పోతా, నేను రోడ్ మీద పోతా, పోయి ఆడ కిరాణా షాప్, టీ షాప్ పోతా, హోటల్ పోయి టీ తాగుతా, అక్కడ పక్కన కూర్చుంటాం, టేబుల్ మీద కూర్చుంటాం, నా పక్కన ఇంకో కూర్చుంటాం, ఆయన ఎవరో నాకు తెలియదు. వాళ్ళని స్ట్రేంజర్స్ అంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీ, రిలేషన్స్, నైబర్స్ వీళ్ళందరికంటే తొందరగా కనెక్ట్ అయ్యేది, జీవితాంతం మన లైఫ్ లాంగ్ మనతో నడిచే వాళ్ళే స్ట్రేంజర్స్. ఆ స్ట్రేంజర్స్ ఎట్లా పరిచయం చేసుకోవాలంటే, పక్కనే కూర్చుంటాం, ఏదో ఒక వైపు మాట్లాడుతుంటాం కదా, సార్ మీరు ఎక్కడంటే స్టూడెంట్స్ చెప్తాం, సార్ మిమ్మల్ని చూస్తే ఏదో ఆఫీసర్లా ఉన్నా, ఏదో జాబ్ చేస్తాం, నేను ఏదో జాబ్ చేస్తున్నాను, మంచి మీకు కారణం మంచి ఏ నాకు ఏం లేదు సార్, మామూలు నడుస్తుందండి. ఇప్పుడు మనం చెప్పాలి, సార్ నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, వెంటనే మన కార్డు తీసి మనం చూపించాలి. ఫస్ట్ ఏంటంటే ముఖ్యమైనది మనకు విజిటింగ్ కార్డ్ కంపల్సరీ, విజిటింగ్ కార్డ్ మస్ట్, విజిటింగ్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇంకేంటంటే మీరు ఎక్కడ పోయినా, సినిమా పోయినా కానీ, లేకుంటే ఫంక్షన్లో పోయినా, మ్యారేజ్లో పోయినా, లేకపోతే షాపింగ్ పోతారు, బట్టల షాప్ పోవచ్చు, బంగాళ షాప్ పోవచ్చు, ఇండియా షాప్ అయినా పోవచ్చు, లాస్ట్ మీ పక్కన కిరాణా షాప్ ఉంటుంది, ఆ కిరాణా షాప్ అయినా కానీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి, దాని గురించి చెప్పండి, తర్వాత ఫోన్ చేయని చెప్పండి. అప్పుడే చెప్పదు ప్లాన్ అంతా అప్పుడు చెప్పారు, విజిటింగ్ కార్డ్ చేసి మాట్లాడాలి. సో ఈ విధంగా మనము ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగానే మోటివేట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.